वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। काय करतो స్టార్ట్ చేసిందా? స్టార్ట్ అయినాక స్టార్ట్ చేస్తారా? ఏం ఇక్కడ ఏం చేయకండి సార్, ఇక్కడ ఏం కాదు. వీడియో స్టార్ట్ అయితే ఎంతసేపు ఏం చేస్తారు? గుర్తుండి సుభాష్ తీసుకురా కింద నుంచి దిగని नीचे से निकाल रहे हैं रात స్వామి ఎక్కడున్నారు? సూపర్ లగ్జరీ లేకపోతే పుసాయి చెప్పబడి చెప్తా ఎనికి దిగే వల్ల అభిష్ట సేన శబ్ద విజయ సింహాసిద్ధ वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शरण्य समाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठे सरस्वती नमोस्तुते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठले सरस्वती नमोस्तुते। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुर्गहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। सभाय नमः। మనం బాసర క్షేత్రంలో నిన్న విశేషంగా గురు పూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా అసలు గురువు అంటే ఎవరు, ఈ యొక్క కలియుగంలో గురు యొక్క ఆవశ్యకత ఏమిటి అన్న విషయంపై నిన్న చర్చించుకుంటే నిజానికి గురు పూర్ణిమ కాదు, ఇది వ్యాస పూర్ణిమ అని స్పష్టీకరణ వచ్చింది. నిన్న విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అసలు గురువు ఎలా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటే కాదు వ్యాస పూర్ణిమ అని నిర్ధారణ అయ్యింది. దానికి ప్రమాణాలతో సహా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా మూలంలో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకోవాలి, దాన్ని ఆధారంగా చెప్పాలి. రామాయణం చెప్పాలి అంటే మూలం వాల్మీకిని పట్టుకోవాలి. అలాగే గురువు అన్న విషయానికి వస్తే ఈ రోజుల్లో చాలామంది గురువులు అవుతున్నారు కాబట్టి వాళ్ళు రేపు గురు పూర్ణిమోత్సవాల్లో భాగంగా ఎవరి దగ్గర గురుపదేశం తీసుకుంటారో వాళ్ళ దగ్గర పాదపూజ కార్యక్రమాలు చేస్తారు. కానీ ఎవరైతే పాదపూజ చేసుకుంటున్నారో వాళ్ళు నిజానికి ఖచ్చితంగా ఆ యొక్క వేదవ్యాసుల వారిని గుర్తు తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది. నిజానికి వేదవ్యాసుడు ఎక్కడ కార్యక్రమాన్ని చేశాడో, ఎక్కడ వేదాన్ని రచించాడో, ఎక్కడ మహాభారతం రచించాడో అవన్నీ ఒకెత్తు అయితే మన పరమ పవిత్రమైన బాసర క్షేత్రానికి దండకారణ్యంలో వచ్చి ఇక్కడ అనుష్ఠానం చేసి ఏ అమ్మవారి కృప వల్ల అయితే ఆయన 4 వేదాల్ని 18 పురాణాలని 6 శాస్త్రాల్ని రచించాడో విభజించాడో ఇదంతా కూడా అమ్మవారి కృప అనుకొని మహాభారత యుద్ధం తర్వాత మనసు బాధపడి మళ్ళీ ఈ క్షేత్రానికి వచ్చి అమ్మ అప్పుడు నీ కృప వల్ల ఇదంతా కార్యం నేను చేశాను, 18 పురాణాలు రచించాను, కానీ నాకు మనసు కుదుటపడట్లేదు, అంటే నా మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే మహాభారతంలో నేను రాసిన తర్వాత కౌరవుల యొక్క చాలామంది భార్యలు విధవలయ్యారు, తర్వాత చిన్నపిల్లలు అనాథలయ్యారు, అంతా కూడా రక్తపాతం అయిపోయింది. ఇదంతా చూసి నేను భరించలేకపోతున్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చానమ్మా, అమ్మా నీ కృప నాకు కావాలమ్మా అని చెప్పేసి ఇక్కడ మన పరమ పవిత్రమైనటువంటి బాసర క్షేత్రం ఇదొక్కప్పుడు, అందుకనే వ్యాసుల వారు వచ్చారు కాబట్టి వ్యాసపురము ఒకప్పుడు ఇది, దాని తర్వాత దాని తర్వాత బాసరగా మారింది. కానీ ఆయన వచ్చిన తర్వాత నీ కృప వల్ల ఇదంతా చేశాను కాబట్టి ఇప్పుడు నీ కృప వల్లే నాకు మనశ్శాంతి కలగాలి. మనశ్శాంతికి ఆధారము అమ్మకు ఆధారం జ్ఞానానికి ఆధారం అక్షరానికి ఆధారం శబ్దము. నీ నోట్లోంచి ఏమొస్తుందో అది అమ్మ కృపతో రావాలి. ఎందుకంటే పశ్చంతి మధ్యమ వైఖరి భాగాల్ని అమ్మ అని కొలుస్తారట. కాబట్టి అలా కూర్చొని ఉంటే అమ్మ అంది, నువ్వు ఈ క్షేత్రంలో వచ్చావు, ఇది దండకారణ్యం, ఒకప్పుడు పెద్ద వనం, కాబట్టి ఇక్కడ నువ్వు కూర్చున్నావు సరే, ఎక్కడైతే బాధలు పెట్టాను అనుకుంటున్నావో ఆ బాధలు ధర్మయుద్ధం అయ్యా. చూడండి జ్ఞానం ఎలా చెప్తుందో, ఎవరికైతే మనసు బాధపడుతుందో వాళ్ళకి అమ్మ కృప చూపిస్తే జ్ఞానం ఇస్తుంది. కాబట్టి ఆమె ఏముంటుందంటే నువ్వు ఏదైతే రచించావో మహాభారతం రచించిన తర్వాత బాధపడుతున్నావో, వాళ్ళు విధవలయ్యారు అంటున్నావో, వాళ్ళు అనాథలయ్యారు అంటున్నావో, కానీ ధర్మాన్ని గెలిపించావు వ్యాస అంది. చూడండి అంటే అమ్మ ఏం చెప్తుందట, నీలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసే ప్రయత్నం చేస్తుంది. దానికి మళ్ళీ అలా అడగాలి, అమ్మకు అలా మాట్లాడాలి అని చెప్పాల్సింది గురువు. కాబట్టి ఆ గురువు వేదవ్యాసుడు. కాబట్టి ఆ వేదవ్యాసుడు ఇక్కడ అమ్మకు చెప్పుకుంటే నువ్వు రోజు వెళ్ళి స్నాన సంధ్యానుష్ఠానం చేసుకుంటే నీకు ప్రత్యక్ష దర్శనం ఇస్తానని చెప్పడం వల్ల రోజు గౌతమి తీరానికి వెళ్ళాట. గౌతమి అంటే మనం గోదావరి అంటుంటాం. చూడండి గౌతమి ఇక్కడ బాసల్లో మనం నేను చెప్పుకున్నట్టుగా గౌతమి ఉంది, తర్వాత దత్తాత్రేయ స్వాములు ఉన్నారు, తర్వాత సరస్వతి మాత ఉంది, వేదవ్యాసులు ఉన్నారు, పాపహరేశ్వరులు ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. పాపం పోవాలంటే ఎక్కడికి రావాలి, పుణ్యం రావాలంటే ఇక్కడికి రావాలి. అందుకని బాసర సహజ సిద్ధమైన విషయం కాదు, చాలా ప్రత్యేకమైన విషయం. కాబట్టి బాసరని మనం మళ్ళీ వ్యాసపురిగా పిలిస్తే ఖచ్చితంగా వైభవం వచ్చే అవకాశం ఉంది. నువ్వు స్నానం చేసి ఖచ్చితంగా రావయ్యా. లాభం ఉపయుక్త దేశ అన్నారు. ఎందుకంటే నీ ఖచ్చితంగా ఏ రకమైన లాభం కావాలట, నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ఎన్ని
చేశావో ఏం చేశావో అన్నీ చేసేసావు, ఇంకా నీకు మనసు ప్రశాంతత కావాలి. అందుకనే మనిషి బాగా సంపాదించిన తర్వాత అప్పటికి కూడా మనసు కుదుట పడకుండా ఉంటే అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారు కృప చూపిస్తుంది. అదే శాంతం, శాంతి శాంతి శాంతి. అది అమ్మవారికి మాత్రమే సాధ్యం, సరస్వతి మాతకే సాధ్యం, మిగతా దేవతకు సాధ్యం కాదని శాస్త్రం చెప్పింది. అందుకనే ఆమె స్వరరూపిణి, అందుకనే స్వరరూపిణి కాబట్టి ఆమె పేరు సరస్వతి. సరస్వతి అనే విషయం ఎలా ఉంటుందంటే నీకు చెప్పి నీకు జ్ఞానం కలిగించి నీ జ్ఞానాన్ని 10 మందికి పంచిపట్టేట్టుగా చెప్పే శక్తి ఉన్నది కాబట్టి సరస్వతి ఆమె పేరు. అందుకనే సరస్వతి. అలా వేదవ్యాసుల వారు గౌతమి తీరానికి వెళ్ళారు. అందుకనే రేవా తీరే జపం కుర్యాత్ మరణం జాహ్నవీతటే దానంచైవ కురుక్షేత్రే గౌతమ్యాం త్రతయం వరమన్నారు. గౌతమి చాలా గొప్పది. ఎందుకంటే జపం చేసుకోవాలి, అనుష్ఠానం చేసుకోవాలంటే రేవా తీరానికి వెళ్ళాలి. రేవా అంటే నర్మదాకి వెళ్ళాలి. దాని తర్వాత దానం ఇవ్వాలి అంటే కురుక్షేత్రానికి వెళ్ళాలి. మరణించాలంటే గంగ అంటే జాహ్నవికి వెళ్ళాలి. కానీ ఈ మూడింటిని కూడా గౌతమి తీరంలో సిద్ధంగా చేయవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. చూడండి గౌతమి ఎంత గొప్పదో, రేవా కంటే కూడా జాహ్నవి కంటే కూడా కురుక్షేత్రం కంటే గొప్పదని చెప్పారు, వేదవ్యాసుల వారే చెప్పారు. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి స్నానం చేసి చేత్తో వచ్చేటప్పుడు ఇసుకని తీసుకొచ్చి అక్కడ వేశారు. చూడండి సరస్వతి మాత ఎప్పటి నుంచో ఉంది. సరస్వతి ఉంది అంటేనే అక్షరం, అక్షరం ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఉంది సరస్వతి మాత. సరస్వతి మాతకి మూలం ఏమిటి? అక్షరము, శబ్దము. కాబట్టి ఆమె ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడ నిలవడానికి విశేష కారణం ఏంటంటే ఎప్పుడో కృప చూపించిన అమ్మ ఇదంతా చేసిన తర్వాత 18 పురాణాలు అయిపోయిన తర్వాత 4 వేదాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మహాభారత యుద్ధం తర్వాత అలసిపోయి మనసు బాధతో ఇక్కడికి వస్తే నాకు రూపం చూపించమ్మా అని చెప్తే నువ్వు గౌతమి తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్తే రూపం చూపిస్తానని చెప్తే రోజు వెళ్ళి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ వేసి అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంటే కొంతకాలం తర్వాత స్వతహాగా ఆ యొక్క సరస్వతియే ఆ యొక్క ఇసుకలోంచి బయటకు వచ్చింది. కాబట్టి బాసరలో ఉన్న సరస్వతి మాత ఇసుకతో తయారైనటువంటి మాత. ఎక్కడ కూడా శిలా విగ్రహం ఉంటుంది, అయితే కృష్ణశిల ఉంటుంది, లేకపోతే ఇంకో శిల ఉంటుంది. కానీ బాసరలో మాత్రం ఇసుకతో తయారైంది కాబట్టి ఇది విశేషమైన ప్రత్యేకత. కాబట్టి ఈ ఇసుకతో ఉన్నటువంటి అమ్మవారి నుంచి రూపం వచ్చిన ఆ రూపము 4 చేతులతో వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, 4 చేతులు, అందరికీ 4 చేతులు ఉంటాయి, ప్రతి దేవుడికి 4 చేతులే ఉంటాయి. కానీ ఈ వేదవ్యాసుల వారు ఆమెను చూసి అమ్మ నీ ముఖం ఇంత అందంగా ఉంటుంది అనుకోని. చూడండి మనం అమ్మవారికి కోరుకునేటప్పుడు మనలో ఉన్న కోరిక మనం చెప్తాం. ఉదాహరణకి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, లేదా నా రోగం పోవాలి, లేక నాకు ఇంకేమైనా సమస్య పరిష్కారం అవ్వాలి చెప్తూ ఉన్నప్పుడు మనం అమ్మవారిని చూసే అవకాశం లేదట. ఎందుకంటే మన లోపల కోరిక ఉంది కాబట్టి మనం మన లోపల చూసుకుంటూ అమ్మవారిని చెప్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారు ఇప్పుడు ఈ మాట వినదు. మనం అందరం ఇక్కడికి వస్తాం, మనకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాం. కానీ అమ్మవారికి కావాల్సిందిరా, అమ్మ నువ్వెలా ఉన్నావో నేను స్తుతిస్తాను అంటే అమ్మ నీకు వరం ఇచ్చి నువ్వు 10 మందికి మళ్ళీ లాభం చేసేలా నీకు విద్యనిస్తుంది. కాబట్టి అమ్మవారిని ఎలా కోరుకోవాలంటే, అమ్మ నువ్వు నాకు కనబడుతున్నావే 4 చేతులతో, ఆహా ఆ చేతులు ఎంత అందంగా ఉన్నాయమ్మా, ఎడమ చేతులు నువ్వు పుస్తకం పట్టుకున్నావే, ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి ఆఖరి అక్షరమే నా 18 పురాణం చెప్పినాడు. చూడండి, అంటే అమ్మవారి చేతిలో పట్టుకున్న ఆఖరి అక్షరం శుభమో ఏదో ఉంటే ఫుల్ స్టాప్ పెట్టిన ఆ అక్షరమే 18 పురాణాలమ్మ. అంత శక్తి నీలో ఉంది కాబట్టి ఆ శక్తిని నాకు ఇచ్చావు. కాబట్టి ఈరోజు మళ్ళీ నాకు మనసు ప్రశాంతత కోసం నీకు అడిగితే ఇలా వచ్చావా తల్లి అని చెప్తే ఆమెను ఆ యొక్క దేవతానుగ్రహంతో, అంటే శబ్దం నాకు మొదలే వచ్చింది, శక్తి వచ్చింది, గుణము వచ్చింది, కానీ ఆ విద్యను ఎక్కడ ప్రసరింపచేయాలో ఆ జ్ఞానం రావాలి. కాబట్టి నీకు చాలా బుద్ధి ఉంది, నీకు మంచి జ్ఞానం లేకుండా ఉంటే ఆ బుద్ధిని ప్రదర్శించేటువంటి విషయం సందర్భం రాదు. బాగా పుస్తకాలు చదువుకుంటావు, బాగా డిగ్రీలు సంపాదించుకుంటావు, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియకపోతే అజ్ఞానమే. కాబట్టి జ్ఞాన సరస్వతి అమ్మ నీ రూపం అంత అందంగా ఉంది. ఆమె శుద్ధాం వరదం లక్ష్మీం దేవీం అన్నారు. అంటే శుద్ధం అంటే చాలా పవిత్రమైనటువంటి తెలుగు రంగం అర్థం. అందుకనే శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేర రతాతల కాస పణిష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకార్దులకు నిన్ను మదిగానగా నన్ను నడుగలుగురు భారతి అన్నాడు పోతన గారు. కానీ ఈ శబ్దాన్ని యాకుందేందుషార హారధవలాయ శుభ్రవస్త్రాలు అన్న విషయాన్ని ఎప్పుడో కనుక్కున్నాడు వేదవ్యాసుల వారు. అంటే అమ్మ నువ్వు శక్తిని ఇచ్చేటప్పుడు నీలో ఉన్నటువంటి ముఖమండలం ఉందే, ఆ ముఖమండలంలో వేసినటువంటి చెవుల్లో వేసిన దుద్దులు నువ్వు వీణ పట్టుకొని ఎప్పుడైతే ఆడిస్తున్నావో
ఆ వీణ కదులుతూ ఉంటే, ఆ స్వరాలతో నీ చిరునవ్వు కదులుతూ ఉంటే, నీ ముఖం కదులుతూ ఉంటే ఆ దుద్దులు కదులుతున్నాయమ్మా. ఎంత ఆనందంగా ఉందమ్మా నాకు. అయితే నువ్వు చేసిన ప్రతి పనిలో నీ అక్షరం, అందుకనే చేతిలో ఇక్కడ పుస్తకం పట్టుకుందా ఎడమ చేతిలో, కుడి చేతిలో అక్షమాల పట్టుకుంది. అంటే అక్షమాల అంటే 50 అక్షరాలు, 1 నుంచి ఆఖరి వరకు రౌతి వరకు ఆమె అక్షమాలలో ఉంటాయి. అందుకనే దీన్ని జపమాల అనకూడదు. చాలామందికి జపమాల, అక్షమాల, వర్ణమాల, శ్వేతమాల, ఇంద్రమాల, నీలమాల ఇట్లా మాల్లో రకాలు ఉన్నాయి. మీరు ఎవరి రుద్రాక్షమాల, మీకు చాలా విషయాలు తెలుసు. ఏ మాలతో నువ్వు ఏం చేస్తావు అన్న విషయం నీకు జ్ఞానం ఉంటేనే అది ఫలిస్తుంది. లేకపోతే సర్వించాలి. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక విషయాన్ని పట్టుకుని ఏదో రకంగా చేస్తే అది ఆట వస్తువుగా అయిపోతుంది. కాబట్టి దేన్ని పట్టుకున్నావో, దేనికోసం పట్టుకున్నావో, ఏం లాభం అన్న విషయం నీకు మొదలు తెలిసి ఉండాలి. అదే జ్ఞానము. లేకపోతే నీకు చాలా పెద్ద పుస్తకం రాసావు, పెద్ద పేపర్ రాశారు, దాని మీద నీకు చదువు రాదు, ఏం చేస్తావు? ముద్ర పెట్టేస్తావు. ముద్ర పెట్టిన తర్వాత నీకు జ్ఞానం లేదు కాబట్టి చదవలేవు కాబట్టి దాంట్లో ఏందో నీకు తెలియదు. కాబట్టి నువ్వు చదువుకోకపోయినా నీ కొడుకు చదువుకోవాలనుకుంటావా లేదా? అది జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ఉంటే విషయం. కాబట్టి ఈ చేతులు అక్షమాల పట్టుకున్నావమ్మా, ఆ మాల చూస్తుంటే, ఆ మాల తిప్పుతూ ఉన్నప్పుడు అది కదులుతూ ఉంటే నాలో అక్షరం కదిలిపోతుందమ్మా అన్నమాట. అంటే వేదవ్యాసుల వారు అమ్మవారిని కూర్చోబెట్టి ఇలా అన్ని విషయాలు చెప్తుంటే ఆమె భగవంతుడికి ఎప్పుడు కూడా పొగడ్త కావాలి, భగవంతుడు ఎప్పుడు కూడా పొగడాలి. అందుకనే దాని స్తుతి అన్నారు. ఆ స్తుతింప చేస్తుంటే అమ్మవారు పొంగిపోయి ఈయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకనే బాసర క్షేత్రంలో ఒక విశేషం ఉంది. అమ్మవారి గురించి ఆలోచించుకుంటూ అమ్మవారి సాన్నిధ్యంలో ఉండి అమ్మవారి దగ్గరే భోంచాలి. ఇక్కడ బాసరలో విషయం ఉంది, మధుగురి విషయం ఉంది. ఇక్కడ ఎక్కడైతే ఊళ్ళల్లో బాసర గ్రామంలో కూడా మధుగురి వేస్తారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి భిక్ష పెట్టిన తర్వాత ఎవరైతే కోరికతో వస్తారో, ఏ కోరిక, అందరూ కూడా విద్యా కోరికతో వస్తారు. కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర మనసు కుదుటపడడం కోసం ఏం కావాలో అది కోరుకోవచ్చు. ఇది జ్ఞాన సరస్వతి. విద్య అంటే విద్యాధురాణం నా సుఖం నిద్ర అన్నారు. సుఖం లేకుండా ఉంటే విద్య అర్పించుకుంటే అంత విద్య వస్తుంది. అమ్మవారిని పట్టించుకోకుండా ఉంటే విద్య రాకుండా ఉండే అవకాశం ఉందా? విద్య వస్తుంది, కానీ జ్ఞానం రాదు. కాబట్టి ఈ సరస్వతిని పూజిస్తే, ఈ సరస్సు లాంటి సరస్సు పూజిస్తే, సరస్వతి అంటేనే సర్వం ఇచ్చినది అని అర్థం. కాబట్టి జ్ఞాన సరస్వతి అమ్మవారి పేరు. అలా అమ్మవారు స్తుతిస్తుంటే అమ్మవారు సంతోషించి, నాయన నీకేం కావాలంటే, అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఇక్కడ నువ్వు ఒక్కరితే ఉంటే సరిపోదు, ఇప్పుడు ఈ యుగం అయిపోతుంది. ఏ యుగం అయిపోతుంది? ద్వాపార యుగం అయిపోతుంది. ఇంకా కలియుగం వచ్చే అవకాశం ఉంది. కలియుగంలో ఎవరికి కూడా అంత జ్ఞానం ఉండే అవకాశం లేదు, అంత మేధాశక్తి ఉండే అవకాశం లేదు. కాబట్టి లిఖింపబడాలి. ఇంతకు ముందు ద్వాపార యుగం వరకు రాముడు చదువుకున్నా, కృష్ణుడు చదువుకున్నా రాయడం లేదు. గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి, రేపు పొద్దున్న దాన్ని అప్పచెప్పాలి. ఇది గురు శిష్య పరంపర ఉంది. కానీ కలియుగం వచ్చేసరికి ఇదంతా విషయం జరిగే అవకాశం లేదమ్మా. కాబట్టి రాయాలి. కాబట్టి అమ్మ రాయడం కోసం నాకు ఇక్కడ శక్తి కావాలి, ఇటు లక్ష్మి కావాలి, ఇద్దరూ కావాలి అంటే అప్పుడు ఆ ఇసుకలోంచి ముగ్గురు కూడా ప్రత్యక్షమయ్యారు. అదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అలా వైభవంగా ఉన్నటువంటి ఆ యొక్క సరస్వతి మాతను చూసి ఎంతో సంతోషించాడు. అందుకనే 3 భాగాల్లో 3 పూటల ముగ్గురమ్మల అమ్మ ఇక్కడే ఉందని చెప్పడానికి ఏమాత్రం సంశయం లేదు. అలాంటి అమ్మను ఆయన స్తుతించి అంటున్నాడట, అమ్మ నువ్వు లేకుండా ఉంటే అసలు వేదం లేదు. మొదటి అక్షరం ప్రణవము, శబ్దమే. శబ్దం లేకుండా విషయం లేదు. భగవంతుణ్ణి పట్టుకోవాలా అంటే స్తుతించాలి అంటే మంత్రం ఉండాలి, లేదా నామస్మరణ వల్ల రామా అన్న పదం నోట్లోంచి రావాలన్న శబ్దం రావాలి. కాబట్టి శబ్దం ఉంటేనే పరమాత్ముడు. మౌనం మీద మాట్లాడాలంటే మనం మౌనంగా ఉంటే అర్థమవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి ఆ మౌనంగా రావాలంటే పదం రాయాలి. కాబట్టి అమ్మ అక్షరజ్ఞానం కల్పించంటే అక్కడి నుంచి అక్షరజ్ఞాన విధానం మొదలయ్యి ఎప్పటి నుంచో తరాల నుంచి ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బాసర గొప్ప క్షేత్రము. కాబట్టి బాసరలో వస్తే విద్య కాదు జ్ఞానము వస్తుంది. విద్య ఎవరికైనా వస్తుంది. ఎవరైతే అమ్మవారిని కొలవరో వాళ్ళకు కూడా విద్య వస్తుంది. అసలు అమ్మవారి గురించి తెలుసుకునేటువంటి వారు ఎందరో మంది ఉన్నారు. వాళ్ళకి విద్య లేదా? అందరికీ ఉంది. కానీ బాసరలో జ్ఞానంతో కూడుకున్న విద్య వస్తుంది. జ్ఞానం, డబ్బులు ఉన్నాయి 100 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు. భగవద్గీత కొనుక్కోవాలా, లేకపోతే సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవాలా? జ్ఞానం. భగవద్గీత కొనుక్కోమందా? అది జ్ఞానం. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నామా? డబ్బు ఖర్చు పెట్టావు, డబ్బు కూడా పోయింది. కానీ ఏమొచ్చింది నీకు? విద్య వల్ల అజ్ఞానమే వచ్చింది. కాబట్టి ఇది విద్య కాదు, జ్ఞానము.
కాబట్టి జ్ఞానం ఉండాలి అంటే చూడండి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే అక్కడ భర్తల విషయం తీసుకుంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అన్నారు. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మహేశ్వరుడికి భార్య కాళి, విష్ణువుకి మహాలక్ష్మి, బ్రహ్మకి సరస్వతి. అంటే మగవాళ్ళ పేరు తీసుకున్నట్టు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వస్తున్నారు. అదే స్త్రీతత్వం తీసుకుంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వస్తుంది. అంటే సరస్వతి ఆఖరు. ఆఖరుకు అర్థం ఏమిటి? మొదలు. గుర్తుపెట్టుకోండి. ఏదైనా అయిపోయిందా మళ్ళీ మొదలు పెట్టాలి. ఇవాళ రాత్రి అయిపోయిందా, రేపు ఉదయం మళ్ళీ సూర్యోదయం కావాలి కాబట్టి సూర్యుడి గురించి ఆరాధన. కాబట్టి అయిపోయిన దాని తర్వాత మొదలయ్యేదే సరస్వతి. కాబట్టి అన్నీ అయిపోయాయి, ఇంకేం కావాలి? జ్ఞానం ఒక్కడే కావాలి. ఆ జ్ఞానం ఏమిటి? నిస్వార్థంగా నా జీవితాన్ని పరమాత్మకి అర్పితం చేయడమే జ్ఞానము. గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞానం ఇచ్చేది సరస్వతి మాతే. మహాలక్ష్మి యొక్క కృప ఉన్న వాళ్ళకి సరస్వతి కృప ఉండాలని నియమం పెద్దగా లేకపోవచ్చు, కానీ సరస్వతి కృప ఉన్న వాళ్ళకి మహాలక్ష్మి కృప ఖచ్చితంగా ఉంటుంది. దీనికి మంచి ఆధారం ఉంది. చూడండి, మహాలక్ష్మి అంటే డబ్బు బాగా ఉంది. ఈ డబ్బును ఒకవేళ ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాకుండా ఉంటే, ఆ సరస్వతి కృప లేకుండా ఉంటే మనకు లాభం జరగదు. కాబట్టి మహాలక్ష్మి, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే చిన్న చిన్న కథల్లో మహాలక్ష్మి, మహాసరస్వతి అత్తా కోడలని చెప్పుకుంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికముల నుంచి బ్రహ్మ వచ్చాడు. ఆ బ్రహ్మ యొక్క భార్య ఆ సరస్వతి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ కొడుకవుతున్న విష్ణువు. కాబట్టి మహాలక్ష్మి అత్త అవుతుంది, సరస్వతి కోడలు అవుతుంది. అత్త కోడలకు పడిరాదు కాబట్టి మహాకాళికి, మహాలక్ష్మికి మహాసరస్వతి పడిరాదంటారు. కాదు కాదు, మహాలక్ష్మి ఉంటే ఒకవేళ అత్త కోడల విషయం తీసుకొస్తుంటే మన పరంపరలో అలా ఉంది, కానీ అలా సాధ్యం కాదు. మహాలక్ష్మి ఎక్కడైనా ఉన్నా ఒకవేళ మహాలక్ష్మితో జ్ఞానం తీసుకుంటే, మీ దగ్గర డబ్బు బాగా ఉందా, పుస్తకాలకు దానం చేయండి. మీ దగ్గర డబ్బు బాగా ఉందా, ఎవరైతే విద్య చదువులేకపోతారో వాళ్ళకి ఆ డబ్బునివ్వండి. ఖచ్చితంగా సరస్వతి కృప చూపిస్తుంది. కాబట్టి సరస్వతి రావాలి అంటే డబ్బు ఉండాల్సిందే. ఊరికే సరస్వతి ఉన్న కొంతకాలంలో జ్ఞాని సర్వత్ర పూజితే అన్నా సరే, కానీ జ్ఞాని ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ జ్ఞానానికి అంత అధికారం రావాలి. చూడండి, ఒక కోటీశ్వరుడు బాగా ఉన్నాడు, ఆయన దగ్గర డబ్బు బాగా ఉంది, కానీ ఆయన ఒక ఎకరం పొలాన్ని నమ్ముకొని ఒక పెద్ద కార్ఖానికి 4 మంది నౌకర్లను పెట్టుకుంటాడు. ఇలా నౌకర్లను పెట్టుకున్న ఆయన వాళ్లకు మాత్రం యజమాని, కానీ బాగా విద్యను అభ్యసించి పెద్ద ఆఫీసర్ అయిపోతే ఆయనకి ఊడ్చేవాడు, తూడ్చేవాడు, కార్ తలుపులు తీసేవాడు అందరూ ఉంటారు, కానీ ఆయనకు ఆయన డబ్బులు ఇచ్చుకోడు. అది ఎవరో వ్యవస్థాపకులో లేకపోతే గవర్నమెంటో ఎవరో ఇచ్చుకుంటారు. అందుకనే విద్య గొప్పదా, లక్ష్మి గొప్పదా అంటే విద్యతో కూడుకున్న జ్ఞానం గొప్పది. కాబట్టి బాగా చదువుకోవాలి. మనం అందరం చదువుకుంటే లక్ష్మి తనకు తానే వస్తుంది, గౌరవం తనకు తానే వస్తుంది చెప్పడానికి మంచి నిదర్శనం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అసలు ఈ అమ్మవారు మనం అనుకున్నాం కదా, శారద నీరేంద్ర సాగర్ అంటే మొత్తం తెలిపే. తెలుపు అంటే సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు కోర్టులు కానీ ఏమంటారు, క్లీన్ చీట్ అంటే శుద్ధతత్వం అనేటువంటి తెలుపు. తెలుపు రంగుగా ఉన్నాడు శాంతము అని అర్థం. మనం ఇప్పుడు కూడా తెలుపు రంగుని శాంతమే అంటామా లేదా? అలా శాంతంగా ఉన్నటువంటి విషయానికి అధిదేవత సరస్వతి మాత. కాబట్టి ఈ సరస్వతి మాత దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలిపే. మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మ తెలుపు రంగు, అమ్మ యొక్క కమలము తెలుపు రంగు, అమ్మ దుద్దులు తెలుపు, అమ్మ యొక్క విషయం అంతా కూడా తెలిపే. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మ కళ్ళల్లో ఉన్నటువంటి కనుబొమ్మలు తెలుపా. చూడండి, మీరు ఏమిచ్చినా శ్వేతాంబరధరం అంటారు అమ్మవారికి ఎప్పుడు కూడా. శ్వేతం అంటే ఎప్పుడు కూడా తెలిపి. అమ్మవారు నీకు చూడాలి కాబట్టి అమ్మవారు కళ్ళల్లో ఉన్నటువంటి కనుబొమ్మలు తెలుపుగా ఉన్నాయా? లేవు. తెలుపుగా లేనటువంటి విషయాన్ని కూడా నువ్వు అమ్మవారితో మాట్లాడుతున్నప్పుడు నీలో ఒకవేళ కల్మషం లేకుండా ఉంటే, నువ్వు తెల్లగా ఉంటే చాలు, అమ్మ తెల్లని చూపు చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి తప్పుడు విషయం అడిగే విషయం లేదు. అమ్మవారికి నిజమైనటువంటి భక్తితో ఏ విషయం అడిగినా నీలో సత్యం ఉంటే, నీలో నిజాయితీ ఉంటే అమ్మవారు నిన్ను అలాగే తెలుపు రంగుగా చూస్తుంది. ఆమె కళ్ళు తెలుపుగా ఉండే అవసరం లేదు, నువ్వు తెల్లగా ఉంటే చాలు. కాబట్టి ఇది కూడా తెలిపే. అందుకనే చూడండి, పరమదేవి పరాశక్తి అని అందుకనే పర అన్నారు. పర అంటే ఇక్కడ శక్తి ఏమిటి? పర, లోపల ఉన్నటువంటి పరాశక్తి. పర పశ్చంతి, పశ్చంతి అంటే మధ్యమం. మీరు ఒక మాట మాట్లాడాలి అనుకున్నప్పుడు లోపల ఒకసారి ఆలోచించడమే అమ్మవారు జ్ఞాపకం చేసుకోవడమే పర. ఆమె పర. గుర్తుపెట్టుకోండి,
పశ్చంతి అంటే ఏం మాట మాట్లాడాలి పశ్చంతి. మధ్యమ ఇంకా నోట్లోంచి బయటకు వస్తున్నప్పుడు అది ఎంతసేపటి కోసం రావాలి, ఏ భాషలో రావాలి, ఎలా రావాలి, ఎవరికి ఎలా అర్థం కావాలి. నువ్వు మాట్లాడుతున్న మాట ఒకవేళ ఎదుటి అర్థం కాకుండా ఉంటే నువ్వు మాట్లాడు ఉపయోగం లేదు. నేను ఒకవేళ ఇక్కడ కూర్చుండి ఏదో కన్నడీ భాషలోనో ఏదో తమిళం భాషలో మాట్లాడితే మనకు అర్థమయ్యే అవకాశం ఉందా? లేదు. శబ్దం నోట్లోంచి వచ్చింది, పరా వచ్చింది, పశ్చంతి వచ్చింది, మధ్యమ వచ్చింది. కానీ వైఖరి అన్న ఆఖరి పదం నోట్లోంచి వచ్చేటప్పుడు ఎదుటివాడు కూర్చున్నాడా, ఆయనకు అర్థమవుతుందా లేదన్న విషయమే వైఖరి. కాబట్టి అమ్మవారి యొక్క అవతారంలో 3 విషయాలు ఉన్నాయి. ఆమెనే పరా, పశ్చంతి, మధ్యమ. ఈ వైఖరియే శబ్దం. శబ్దం అంటేనే సరస్వతి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సరస్వతి నమస్తుభ్యం హృదయ కామరూపిణి విద్యారంభం దర్శామి సిద్ధిర్భవతు మే సదా అన్నారు. మీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. కామరూపిణి అంటే చాలామంది మొన్న జరిగిన విషయం, కానీ అజ్ఞానులు మాట్లాడే మాటలకి మనం సమయం వృధా చేయకూడదు. కానీ కామము అన్న పదానికి అర్థం ఏంటంటే కోరిక. ఆమెకి ఏం కోరుకోవాలో అలా కోరుకోవాలి. నువ్వు చెల్లె దగ్గర ఉన్నప్పుడు ఒక కోరిక కోరుకున్నప్పుడు, అమ్మ దగ్గర ఒక కోరుకున్నప్పుడు, నీ భార్య దగ్గర ఒక కోరిక కోరుకున్నప్పుడు నువ్వు కోరుకునేది కోరికనే. కానీ వాళ్ళ స్థానాన్ని, వాళ్ళ వ్యవస్థని, వాళ్ళను బట్టి, వాళ్ళ వయసును బట్టి నువ్వు మాట్లాడితే అది జ్ఞానము లేదా అజ్ఞానము. భార్యకు మాట్లాడే మాట తల్లికి మాట్లాడితే తప్పు, తల్లికి మాట్లాడే మాట నువ్వు పిల్లకి మాట్లాడితే తప్పు. కాబట్టి నువ్వు మాట్లాడుతున్న మాట వైఖరిగా ఉందా లేదా, అంటే సరస్వతి శక్తి ఉందా లేదా, సరస్వతి కృప ఉందా లేదా అయితేనే అది శబ్దం అవుతుంది, లేకపోతే అపశబ్దం అవుతుంది. అపశబ్దానికి ఆదిదేవత చండాలిని. మీకు దెబ్బలు పడతాయి. యారా అంటే దెబ్బలు పడి, ఏవండి కూర్చోండి అంటే నీకు గౌరవం దొరుకుతుంది, యారా అంటే కోపం వచ్చింది. కానీ తారాదేవి, దీంట్లో ఇంకొక శబ్దం ఉంది. అమ్మవారికి ఇన్ని అవతారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దసరా నవరాత్రుల్లో ఉత్సవాల్లో చేస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని మనం పూజిస్తాం. ఈ అమ్మవారు ఇక్కడ ఉంటుంది, అటు పక్కనో ఇటు పక్కనో అమ్మవారు బాలాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, దుర్గాదేవి ఇలా తయారు చేస్తుంటామే. కానీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిలో చేసిన అవతారాలు ఇక్కడ ఉండవు. ఇక్కడ చేసినవి దుర్గా ఆలయంలో ఉండవు. దుర్గాలు చేసిన బ్రహ్మరాంబిక ఆలయంలో ఉండవు. కొందరు అష్టమాతకులు చేస్తారు, కొందరు నవదుర్గలు చేస్తారు, కొందరు తారాదేవులు చేస్తారు. తారాదేవి అంటే వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారిని తీక్ష్ణంగా పూజిస్తారు. ఉదాహరణకి మనం పూజ చేస్తున్నామంటే పసుపు, కుంకుమ, అక్షంతులు, ధూపము, దీపము, ఏమైతే పంచోపచార పూజ చేస్తాం. కానీ ఎవరికైతే తొందరగా శక్తి కావాలనుకుంటారో వాళ్ళు ఆ దేవిని ఉగ్రంగా మార్చి నిమ్మకాయలు లేకపోతే ఇంకో విషయమో పోసుకుంటూ చేసుకుంటూ పూజ చేస్తుంది. తారా అంటే శక్తి, అంటే ఇది అధశక్తి పాదం. ఇప్పుడే నాకు కావాలి అమ్మ అని చెప్పడం కోసం, ఇప్పుడే నాకు కావాలి అంటే అంత కష్టమైన పని చేయకుండా కోరుకునే కోరిక తారాదేవి. అందుకనే చూడండి, ఇక్కడ అందరూ కూర్చున్నారు, 100 మంది కూర్చున్నారు. కూర్చుంటుంటే అందరూ మాట్లాడుతుంటే ఒక వ్యక్తికి మనం గట్టిగా మాట్లాడి ఎరా ఊరుకోవా అని నా నోట్లోంచి వచ్చింది అంటే అక్కడ ఆయనకి అంత గట్టిగా మాట్లాడిన పక్షంలో కూడా ఇక్కడ ధర్మకార్యం జరుగుతుంది కాబట్టి నువ్వు ఊరుకోమని అర్థం తప్ప ఆయన్ని తప్పుగా పట్టడం కోసం కాదు. కాబట్టి ఈ మాటను కూడా అమ్మ గౌరవిస్తేనే ఆయనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆయనకి ఎరా నీకు మూర్ఖుడువా అర్థం కాదా అన్న మాట ఆయనకు అర్థం కాకుండా ఉంటే ఇక్కడి నుంచి లేచిపోతాడు, లేకపోతే నా మీద ఒక బాటలు వేసిపోతాడు, ఇసిరేసిపోతాడు నా మీద. ఎందుకు? ఆయనకు అర్థం కాదు కాబట్టి. అర్థం అవ్వడం కోసం, అర్థం కాకపోవడం కోసం కూడా తారా అంటే సరస్వతి కృపనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సరస్వతీ మాత చాలా గొప్పది. సరస్వతీ మాత లేకుండా ఉంటే అసలు ఏ దేవుణ్ణి కూడా మనం పూజించలేము. అసలు శబ్దమే లేదు. శబ్దం అంటే సరస్వతి. సరస్వతి లేకుండా ఏ దేవుణ్ణి పూజిస్తాం? నీకు రాముడు అంటే ఇష్టం. రామ అన్న పదం నువ్వు నోట్లోంచి తీయకుండా ఉంటే రాముడు ఎట్లా ప్రత్యక్షమవుతాడు? రామనామ జపం చేసి ఆంజనేయ స్వామి బుద్ధిమతామృష్టం అయ్యాడే. చూడండి, మళ్ళీ బుద్ధిదేవత ఆంజనేయ స్వామి కూడా. కాబట్టి బుద్ధమతామృష్టం వాదాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం. ఆ శ్రీరామదూతుడు కూడా రామ అన్నాడు అంటే శబ్దంతో అన్నాడు. ఆ శబ్దం ఎవరంటే సరస్వతి మాత. కాబట్టి మూలమెవరు? సరస్వతి మాత. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆఖరి అంటున్నారు కదా స్వామి అంటే కాదు, ఆఖరే మొదలు. అన్నీ వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏమొద్దు అని కోరుకునేవాడే జ్ఞానుడు. అతన్నే జ్ఞాని అన్నారు. అందుకనే జ్ఞాన సరస్వతి. జ్ఞానం సర్వత్ర దేహ అంటే అన్ని దేహాల్లో మనం పూర్తిగా
ఇక్కడ వెంట్రుకల దగ్గర నుంచి పాదంలో ఉన్నటువంటి గోరు వరకు సరస్వతి ఉండాల్సిందే. అందుకనే ఆమె అక్షమాల పట్టుకొని అన్ని అక్షరాలు నాలో ఉన్నాయని చెప్తుంది. అన్ని అక్షరాలు ఆమె దగ్గర రోమాలు లేవట. మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి రోమాలు ఏమీ లేవు, అన్నీ కూడా అక్షరాలే. కాబట్టి మనం ఆంజనేయ స్వామి చిత్రపటం చూసినప్పుడు చాలామంది రామాతో ఆ ఒక చిత్రపటం తయారు చేస్తే హనుమంతుడు తయారు చేస్తారు. అలాగా అక్షమాల మొత్తం పట్టుకొని ఎంతమందికి విద్య రావాలో అంతమందికి. అందుకనే కుంభకర్ణుడికి చాలా అనుష్ఠానం చేసుకున్న తర్వాత శ్రీరామచంద్రుడితో యుద్ధం చేయాలి అంటే ఆ కుంభకర్ణుడు నిజానికి మంచి శక్తిమంతుడు. కానీ ఆయన అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు అందరూ వెళ్ళి సరస్వతి మాత దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఒకవేళ ఆయనకి ఇంద్రస్థానం కాకుండా నిద్రాస్థానం అన్న మాట మాట్లాడిస్తే మేమందరం తృప్తి పడతామమ్మా అంటే అప్పుడు ఆ యొక్క సరస్వతి మాత స్వతహాగా ఆ యొక్క కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలని ఆయన అంటే ఆయన నాలుక మీద వెళ్ళి కూర్చొని ఇంద్రస్థానం కాకుండా నిద్రస్థానం అడిగించింది సరస్వతి మాత. కాబట్టి సరస్వతి మాత వల్ల కార్యం ఆగిపోయింది. సరస్వతి మాత ఎక్కడ కూడా తన కార్యాన్ని చేయించడం కోసం విశేషంగా తత్వమే ఉంటుంది. ఆమె కనబడ్డానికి శాంతంగా ఉంటుంది, కానీ సత్వరూపిణి అన్నారు ఆమెకి. కానీ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, సత్వరూపిణి అంటే సత్వము అంటే రజతమ సత్వగుణాల్లో సత్వంగా ఉన్నటువంటి సాత్వికం కాదు. సాత్వికం అంటే మౌనము, మంచితనము. మంచితనాన్ని ఒకవేళ కాదు అంటే అది చెడ్డగా వస్తే శక్తిగా మారితే ఇంకా అంతకంటే శక్తి. ఎప్పుడూ కోపంకి వచ్చేవాడు కోపంకి వస్తే దోషం లేదు, కానీ ఎప్పుడూ శాంతంగా ఉండేడు కోపంకి వస్తే చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి అమ్మవారిని కోపానికి రానివ్వకుండా ఆమెని అభ్యసించాలి, ఆమెని అధ్యయనం చేయాలి, ఆమెను అర్థం చేసుకోవాలి. ఆమెను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మ కృప చూపించే అవకాశం ఉంది. అలాగే మంత్ర దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆమె కైక దగ్గరికి వెళ్ళి చెప్తుంటే అక్కడ చాలామంది ఋషులు వశిష్ఠుల వారు అందరూ కూడా అమ్మవారిని కృప చూపించమని అడిగి, అమ్మ కైక దగ్గరికి వెళ్ళి ఈ మంత్ర ద్వారా ఈ మాట చెప్పించు అంటే అప్పుడు రాముడికి పట్టాభిషేకంకి బదులుగా వనవాసం చెప్పించింది కూడా ఆ సరస్వతి మాతే. కాబట్టి సరస్వతి మాత ఎక్కడ ఉన్నా ఉండకపోయినా నీలో బాగా జ్ఞానం ఉంది అనుకుంటున్నావా, ఈ జ్ఞానము నీలో కనబడకుండా ఉండాలి. అయితే నువ్వు జ్ఞానివి. నీకెక్కడైతే ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేసే అవకాశం ఉన్న పక్షంలో కూడా చేయకుండా ఉన్నావో నువ్వు అజ్ఞానివి. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అక్కడ చూపించాలి. అందుకనే పరమా శక్తి ఉన్నటువంటి ఆ యొక్క తల్లి దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం అన్నీ కూడా తనకు తానే స్వతహాగా వచ్చి ఇస్తుంది. అదే సరస్వతి మాత యొక్క పెద్ద కృప. సరస్వతి మాత గురించి అనుష్ఠానం చేయాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, సరస్వతి మాతకు కావాల్సింది సమయం ఇవ్వడమే, మీరు ఇక్కడ ఉండడమే. ఇక్కడ ఉండి చాలామంది ఇప్పుడు క్షేత్రం పెద్దగా అయిపోయింది కాబట్టి చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ కాదు విధానం ఇక్కడ ఉండాలి. సరస్వతి మాత దగ్గర నిద్ర చేస్తే సరస్వతి మాత సాక్షి రూపంలో కనబడే అవకాశం ఉంటుంది. అందుకనే సరస్వతి మాత ఎవరైనా నేను చదువుకుంటున్నాను అంటే ఒక పుస్తకం పట్టుకొని 10 నిమిషాల తర్వాత వదిలిపెట్టేస్తే వచ్చేస్తుంది అంతా రాదు కదా. ఆ పుస్తకాన్ని పట్టి మళ్ళీ పట్టుకుంటే వస్తుంది. అదే సరస్వతి. కాబట్టి పుస్తకం మీద ధ్యాస ఉన్నవాడు ఎలా అయితే పుస్తకాన్ని పట్టుకొని ఉంటాడో అలాగే అమ్మవారి మీద కృప కావాలనుకున్నవాడు ఆ అమ్మవారిని గట్టిగా పాదం పట్టుకొని అలా క్షేత్రంలో ఉంటే సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో మన దగ్గర పరంపరగా నడుచుకుంటూ వస్తుంది, కానీ ఇప్పుడు అవకాశం లేకపోయినా ఎంత అయితే అంతసేపు అమ్మవారి దగ్గర కూర్చుంటే ప్రయత్నం చేయాలి. అమ్మ ఇలా కృప చూపిస్తుంది. 18 పురాణాలు రాసిన వారికి ప్రశాంతత లేకుండా ఉంటే అమ్మవారి కృప చూపించింది. కాబట్టి ఈ దండకారణ్యంలో బాసర క్షేత్రంలో వ్యాసపుడిగా మారిన కారణం ఏంటంటే ఆ వ్యాసుడు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని కోరుకున్నాడు. ఎవరిస్తారని ఆయనకు అందరూ తెలుసు. ఆయనకి బ్రహ్మ, ఎందుకంటే 18 పురాణాలు ఉన్నటువంటి దేవత అందరూ కూడా ఆయనకి ఆధీనమే కదా. ఆయనే వ్యాసో నారాయణ, ఆయనే స్వతహాగా వ్యాసుడు అంటే విష్ణువు. ఆయన స్వతహాగా విష్ణువై ఉండి కూడా అమ్మవారిని కోరుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన వ్యాసాయ విష్ణు రూపాయ అన్నారు. అందుకనే అంత పెద్ద వ్యాసుని కూడా, అంత పెద్ద నారాయణుని కూడా అధికారంతో ఆపేది, ఆలోచింపజేసేది, అధికారంతో ఎలా ఉండాలో చెప్పేది అమ్మవారే. ఆ అమ్మ ఎవరు? సరస్వతి నమస్తుభ్యం. గుర్తుపెట్టుకోండి, అంత పెద్ద సరస్వతి మాతను మనం వదిలిపెట్టుకోవడం అంటే మన మూర్ఖత్వం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సరస్వతి మాత మనం చదువుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి విషయం అంతా కూడా మీరు చదువుతున్నారు. ఒక శ్లోకమో, ఒక పుస్తకమో, ఒక ధ్యాన శ్లోకమో, ఒక మంత్రమో చదువుతున్నారు. చదువుతూ ఉన్నప్పుడు మీ మేధలో ఒకవేళ అక్కడ అమ్మవారు లేకుండా ఉంటే అదంతా అర్థం కాదు. మనం అంటాం కదా, పుస్తకం అంతా అయిపోయింది కానీ నాకేమీ అర్థం కాలేదు అంటామా? చాలాసార్లు మనం అంటుంటాం పుస్తకం అంతా అయిపోయింది. చాలామంది పెద్ద పాలన చేస్తారు, గురుచంద్ర పాలన, ఇంకో పాలన చేస్తారు. పుస్తకాలు అయిపోతాయి కానీ ఎక్కడ ఏముంది తెలియదు.
ఎక్కడ ఏముందో తెలియదు, ఎక్కడ ఏం రచింపబడిందో ఆ రచయిత యొక్క ఉద్దేశం ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? అమ్మవారి కృప వచ్చినప్పుడు. ఇంత పారాగ్రాఫ్ చదివినా దాంట్లో ఉన్న విషయం అంతా గూఢత్వం, రసం అర్థమైతే అదే రసమే సరస్వతి. గుర్తుపెట్టుకోండి, పుస్తకం పట్టుకొని చదువుకుంటే పూర్తం అయిపోతుంది, కానీ దాంట్లో ఇంత విషయంలో ఉన్నటువంటి విషయం అర్థం కావాలి అంటే అమ్మ కృప ఉండాల్సిందే. అమ్మ కృప లేకుండా సాధ్యము కాదు. కాబట్టి ఈ అమ్మవారిని ఉన్నప్పుడు ఎలా పట్టుకోవాలట? అమ్మ, నేను ఇతరుల కోసం లాభం చేయడం కోసం పుస్తకం పట్టుకుంటున్నానమ్మా అని చెప్పాలి. చాలామంది భాషలకు వచ్చి అక్షరాభ్యాసం చేసి నేను ఫస్ట్ రావాలనుకుంటారు. కాదు, నేను ఫస్ట్ రావడం కాదు, నేను ఫస్ట్ వచ్చిన పక్షంలో కూడా ఎవరి దగ్గరైతే ఆ యొక్క సరస్వతి జ్ఞానం లేదో, ఆ సరస్వతి లేదో, ఎవరికైతే ధైర్యం లేదో, ఏ ధైర్యము? చదువుకునే ధైర్యం. చాలామందికి పరీక్షలు రాసే రోజు జ్వరాలు వస్తాయి, అవునా? చాలామందికి వస్తుందా రాదా? అంటే ధైర్యం లేదు. అలాంటి ధైర్యాన్ని ఇప్పిస్తానమ్మా అని చెప్పేసి ఇక్కడ మొక్కిపోయిన వాళ్ళకి అంతే జ్ఞానం వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ రావాలని కోరుకోకూడదు, నా వల్ల 10 మందికి ఫస్ట్ తెప్పించే ప్రయత్నం చేస్తానమ్మా అన్న వాళ్ళకి అమ్మ కృప చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి ఏం కావాలో అది మొదలు అమ్మవారికి ఇవ్వాలి. అమ్మవారు మనకి ఏం కావాలో తెలుసు కాబట్టి అంతా అమ్మ ఇచ్చేస్తుంది. కాబట్టి అమ్మవారికి కావాల్సింది సమయము, స్వచ్ఛత, శుభ్రత, ధర్మము, న్యాయము, నీతి. సప్తగుణానాం అహంకథ. సప్తగుణాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అమ్మ కృప చూపిస్తుంది, మిగతా వాళ్ళకి చూపించదు. అలా సరస్వతి మా యొక్క వైభవం ఏమిటంటే ఆమె ఎక్కడ కూడా చూడండి, సతీ అనసూయ విషయం వచ్చినప్పుడు కూడా సరస్వతి మాత ఒక మాట చెప్పింది. ఆమె అనసూయ కాబట్టి, ఆమెకు అసూయ లేదు కాబట్టి, ఆమె మంత్రంతో భర్తను పూజిస్తుంది కాబట్టి ఆమెకి మనం పోటీగా వెళ్ళలేమని చెప్పిన తర్వాత కూడా ఆ సమయం అలాంటిది కాబట్టి వాళ్ళు అలా వచ్చారు. కానీ అమ్మవారు మాత్రం ఈ విషయం చెప్పిందని స్పష్టంగా దేవి భాగవతంలో ఉంది. చూడండి, అమ్మవారు ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ అన్యాయం చూడండి, మనకు బాగా డబ్బు వచ్చింది, డబ్బు వచ్చిన దాన్ని జల్సాలకు చేయకుండా దానాలు చేస్తే పుణ్యం వస్తుంది. కానీ జల్సాలు చేసిన వాడు పాపాత్ముడు అవుతున్నాడు. డబ్బులు వచ్చింది దీనికి అన్న విషయం మనం తెలుసుకోకుండా ఉంటే అలా డబ్బులు నువ్వు కష్టపడి సంపాదిస్తే ఖచ్చితంగా జ్ఞానంగా దాచిపెడతావు. నీకు ఎక్కడ పెట్టాలో తెలియదు కదా. ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉన్నాయి మనం ఇప్పటిలాగా అనుకున్నప్పుడు ఆ 100 రూపాయలు దానం చేయాలా, ఎలా ఖర్చు పెట్టాలనే విషయం ఎవరికి చెప్పాలి? మనం అమ్మవారే చెప్పాలి. అమ్మవారు సరస్వతి అమ్మవారే చెప్పాలి. బాగా డబ్బులున్నాయి జల్సా చేస్తాం, తప్పుడు అలవాట్లు వస్తాయి. కానీ అదే జ్ఞాన సరస్వతి మన దగ్గర ఉంటే ఆ డబ్బంతా కూడా ఎక్కడో స్వచ్ఛంద సంస్థకో లేకపోతే గోమాతకో పుస్తకాలకో లేదా అనాథ పిల్లలకో వెళ్తుంది. ఎప్పుడు? జ్ఞానం వల్ల. కాబట్టి లక్ష్మి కంటే కూడా సరస్వతి గొప్పది అని చెప్పుకుంటూనే సరస్వతి గొప్పదేనే చెప్పాలి. అందుకనే ఇద్దట్లో పోటీ అంటే పోటీ పెట్టే విషయం లేదు. వాళ్ళు పోటీ పడరు, మనం పోటీ పడతాం అంతే. వాళ్ళు పోటీ పడే విషయం ఉందా? లేదు. మనం పోటీ పడతాం కాబట్టి మనం చెప్పుకోవాలి. ఇలాంటి విషయాలు చెప్పుకుంటూనే విషయం అర్థమవుతుంది కాబట్టి చెప్పడం. సరస్వతి మాత ఆమె ఎప్పుడు కూడా కూర్చుని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కొన్ని విగ్రహాలు ఉంటాయి, కొన్ని విగ్రహాలకి కొన్ని విషయాలు ఉంటాయి. సరస్వతి మాత కూర్చుని ఉండాలి, మహాలక్ష్మి మాత కూర్చుని ఉండాలి, సిద్ధగణపతి కూర్చుని ఉండాలి. ఒకవేళ నిలబడి ఉంటే విశేషం. సరస్వతి మాత ఎక్కడ కూడా పెద్దగా నిలబడి, చిత్రకారుడి యొక్క ఊహా చిత్రంలో ఆయన ఏమైనా గీయవచ్చు. ధర్మం చెప్పిందా, శాస్త్రం చెప్పిందా, వేదం చెప్పిందా, మంత్రం చెప్పిందా, ప్రమాణం ఉందా అన్న విషయం ఉండాలి. మరి చాలామంది అడుగుతారే, రామచంద్రుల వారు ఆ యొక్క శివుణ్ణి పూజిస్తున్నప్పుడు పక్కన సీతామాత ఉంది అని చూపిస్తారు చాలా చిత్రాల్లో. కానీ అది చిత్రకారుడి యొక్క ఊహ. అక్కడ సీతామాత లేదు. సీతామాత లంకలో ఉంది కాబట్టి ఈయన వెళ్ళడం కోసం పూజ చేస్తున్నాడు. కానీ చిత్రకారుడు పెట్టాడు కాబట్టి మనకు ఆలోచన వచ్చింది. కాబట్టి ఆలోచన వచ్చిన దాన్ని అవునా కాదా అని తెలుసుకోవడమే సరస్వతి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ విషయము అవునా కాదా అని తెలుసుకోవడమే సరస్వతి. నీలో ఉన్నటువంటి జ్ఞానం కాదు, నీలో ఉన్నటువంటి సరస్సు అంటే జారుతూ ఉన్నటువంటి విషయం. ఎక్కడ కూడా మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అంటున్నాం కదా, సరస్వతి ఎక్కడ కూడా ఇప్పుడు త్రివేణి సంగమాలు ఉంటాయి. సరస్వతి ఎప్పుడు కూడా గుప్తంగా ఉంటుంది. ఎక్కడ కూడా పై భాగంలో సరస్వతి మాత ఉండదు. గంగా, యమున, కృష్ణ వీళ్ళందరూ పైన ఉంటారు. కానీ సరస్వతి ఎప్పుడు కూడా దీన్ని అంతర్వాహిని అన్నారు. లోపల నుంచి గుప్త గంగా అంటారు సరస్వతి మాత. ఎక్కడ కూడా గుప్తంగా ఉంటుంది. ఒకవేళ ఆమె బయటకు వచ్చింది అంటే కొంచెం అరిష్టం వచ్చే అవకాశం ఉంది. సరస్వతి మాత బయట ఉండకూడదు, మహాలక్ష్మి బయట ఉంటుంది. ఎలా ఉంటుందట? మంచి బట్టలు, మంచి ఆభరణాలు, మంచి రూపము, మంచి దుస్తులు, ఇంకా ఎంతైతే అంత. మహాలక్ష్మి అంతకు డబ్బు ఎంత ఉంటే అంత ఖరీదైన షర్టు వేసుకోవచ్చు, ఇంతకంటే బాగా వేసుకోవచ్చు మహాలక్ష్మి ఉన్నప్పుడు. కానీ
లోపల సరస్వతి లేకుండా ఉంటే, నీకు మాట్లాడే శక్తి లేకుండా ఉంటే ఇన్ని ఆభరణాలు నీవిటి ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. ఎప్పుడైతే నువ్వు బాగా చదువుకొని ఉన్నావో, కానీ ఆ చదువును ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలియకుండా ఉంటే నువ్వు చదువుకునే ఉపయోగం. కాబట్టి సరస్వతి మాత కృప ఎలా ఉండాలి అంటే, ఆ అమ్మవారు నిన్ను ఆ స్థాయిలో కూర్చోబెట్టాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం 4 మాటలు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టి హారం వేశారు. ఇక్కడ కూర్చోబెట్టి హారం వేస్తున్నారు అంటే 4 మాటలు వింటారు. నాకు డబ్బు ఉందా? ఇక్కడ వినేవాళ్ళ దానికంటే డబ్బు బాగుందా? ఐశ్వర్యవంతున్నా? ఎవరి విషయమా? అక్కడ ఏమీ లేదు. 4 మాటలు, అవి కూడా ఎవరికి? సరస్వతి మాత గురించి చెప్పే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం. ఆ చెప్పే మాటలకే ఇంత గౌరవం. అంటే సరస్వతికి గౌరవం ఎక్కువ. నా మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. సరస్వతి మాతకి ఎక్కడ, అందుకనే జ్ఞాని సర్వత్ర పూజతే అన్నారు. జ్ఞాని ఎక్కడైనా పూజిస్తారు. మహాలక్ష్మిని అక్కడ మాత్రమే పూజిస్తారు. ఎక్కడైతే ఆయన ఉంటాడో అక్కడే ఆయనకు పూజింపబడతాడు, గౌరవింపబడతాడు. కానీ వేరే దగ్గర ఆ యొక్క సరస్వతి మాత ఎలా గౌరవింపబడుతుందో అలా మహాలక్ష్మి గౌరవింపబడదు. కానీ మహాలక్ష్మి కూడా అవసరమే. నీకు జ్ఞానం బాగా ఉంది. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో పెద్ద ఆఫీసర్వి, కానీ నీ దగ్గర ఒకవేళ మహాలక్ష్మి లేకుండా ఉంటే నువ్వు వాళ్ళకి సహాయం చేయగలుగుతావా? నువ్వు పెద్ద ఆఫీస్లో ఉన్నావు, చిన్నవాడు కష్టపడుతున్నాడు, ఆయన డబ్బులు ఇవ్వాలంటే నేను మహాలక్ష్మి ఉండాలి కదా. ఊరికనే మంత్రంతో కానీ జ్ఞానంతో కానీ నేను చెప్పలేవు. కాబట్టి సరస్వతి మాత యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి మహాలక్ష్మి కృప ఉంటేనే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసద. ఇక్కడ సరస్వతి మాతకు ఒక విషయం ఉంది. విద్యా ఆరంభంలో సరస్వతి మాత గురించి చెప్పమంటున్నారు కదా. సరస్వతి మాత గురించి చెప్పాలి అంటే విద్యని ఆరంభించాలి. మరి ఆరంభించాలి అంటే ఆరంభించే గురుకు విద్య రావాలి కదా. ఇప్పుడు వశిష్ఠుల వారు రామచంద్రుల వారు స్వతహాగా దేవుడు కదా, విష్ణు అవతారంలో ఒక అవతారం. అలాంటి అవతారానికి కూడా జ్ఞానము చెప్పాలంటే గురువు ఉండాలి. వశిష్ఠుడు, మరి వశిష్ఠుడు ఎవరి గొప్పగా చెప్తున్నాడు? సరస్వతి మాత. అందుకనే వరదే కామరూపిణి అమ్మ రామచంద్రుల వారికి జ్ఞానం చెప్పాలమ్మా అని ఏమంటాడు. రామచంద్రుడికి జ్ఞానం చెప్పాలి అంటే నాకెంత జ్ఞానం ఉండాలి? అమ్మ కృప చూపించు. రాముడు నా దగ్గర నేర్చుకుంటా అంటున్నాడు, రాముడికి నేనేం చెప్పా? ఆయన విష్ణు అవతారం కదా అమ్మ అంటే అప్పుడు సరస్వతి అంది, ఆయన విష్ణు అవతారం పక్షంలో కూడా వశిష్ఠ నీకు అన్నీ చెప్తాను. ఎందుకు? నువ్వు చెప్తేనే ఆయనకు అర్థమవుతుంది, నేను చెప్తే అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, వేదం ఎవరికి అర్థమవుతుంది? ఎవరి దగ్గర జ్ఞానం ఉందో. నేరుగా సరస్వతి నీకేమి ఇవ్వదు. నువ్వు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాల్సింది. ఆ గురువు గారిని చెప్తాడు. ఆ కృప సరస్వతి మాత ఆ గురువు గారికి కృప చూపిస్తే నాలాంటి అజ్ఞాని కూడా జ్ఞాని అయిపోతాడు. అందుకనే ఎవరు ఎప్పుడు ఏం పని చేయాలో వాళ్ళే చేయాలి. మనకు పని వస్తుందా అంటే మనకు పని రాదు. ఎవరేం పని చేస్తే ఆ జ్ఞానం అమ్మవారు. కాబట్టి ఆ వశిష్ఠుల వారికి కోరుకున్న విషయాన్ని ఇస్తే రామచంద్రుల వారికి కూడా జ్ఞానం చెప్పింది సరస్వతి మాతే. ఆధారం ఎవరు? వశిష్ఠుడు. కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో మళ్ళీ సాందీపుని ముని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా నాకు జ్ఞానం చెప్పమంటే ఆయన నమస్కరించాడు. సాందీప్ మహాముని, అయ్యా నువ్వు పరమ భగవంతుడి, నువ్వు దేవాదేవుడివి, కృష్ణం వందే జగద్గురువు, అసలు గురువు నువ్వే, అసలు నువ్వే గురువు. అందుకని ఆయన ఏమన్నారంటే కృష్ణం వందే జగద్గురువు అన్నారు. నువ్వే జగత్తు గురువు, నీకేం చెప్పాలి? నాకెక్కడ సాందీప మహాముని గురువు అని ఎక్కడా లేదు, నువ్వంటేనే గురువు. చూడండి కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, ఎవ్వరు ఏమన్నా అనుకోకపోయినా నేను నీ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నువ్వే గురువు. ఎందుకు? నీలో సరస్వతి మాత కనబడింది కాబట్టి. మరి సాందీప మహాముని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కృష్ణ పరమాత్మ ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అసలు కృష్ణ పరమాత్మ ఒక విషయం నేర్చుకునే విషయమే ఉంది. ఆయన నేర్చుకునే వచ్చాడు. అవతార పురుషుడు. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే. పరమాత్ముడు. అసలు పరమాత్ముడే నేర్చుకునే విషయం ఏముంది? కాదు. నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఆ అమ్మవారు ఏం చెప్తే అలా నడుచుకోవాలి. కాబట్టి ఎందుకు? ఇది యుగంలో నేను పురుషావతారము, నరావతారము, దాని తర్వాత సజీవ అవతారం. ఎందుకంటే నేను విష్ణు అనే పక్షంలో కూడా నా అవతారం చాలించాలి కదా. కొంతకాలం తర్వాత కృష్ణ అవతారం అయిపోయింది, రామ అవతారం అయిపోయింది. ఈ అవతారం ముగించే లోపు నాకెంత జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రసాదించమ్మా అని చెప్పేసి అమ్మవారికి చెప్తే, ఈ అమ్మవారు ఆ సాందీప మహాముని చెప్తే, ఆ సాందీప మహాముని నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎలా ఉండాలో, ఎలా మెలగాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా నేర్పించింది సరస్వతి మాత. కాబట్టే సాందీపుడి ముని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణ పరమాత్మ అంత గొప్పవాడైనా సరస్వతి ఆధీనం లేకుండా కుదరదు.
గుర్తుపెట్టుకోండి. అసలు సరస్వతీమాత యొక్క ఆవిర్భావము ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్తారు. కాబట్టి కృష్ణ భగవాను చెప్పిన ప్రకారంగా అసలు సరస్వతీమాత వచ్చిందే కృష్ణుడి యొక్క శరీరం నుంచి. అంటే శరీరం నుంచి ఎలా వచ్చిందంటే మనసు నుంచి. అందుకనే బ్రహ్మకి మానసపుత్రులు ఉంటారు. మనం చెప్పుకుంటామా లేదా? బ్రహ్మ మానసపుత్రుడు, వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడే కదా, నాదుడు అంతే, అలా చెప్పుకుంటాం. అలాగే కృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నప్పుడు ఒకసారి గోలోకంలో అందరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. అందరూ దేవతలు వెళ్ళి, అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మా, మనుష్యలోకంలో అంటే భూలోకంలో సరిసమానంగా ఉండేది ఇద్దరే, ఒకటి మనిషి, రెండో దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనిషికి దేవుడికి ఇద్దరికి మాత్రమే భాష మాట్లాడే శక్తి ఉంది. మిగతా అందరికి శబ్దమే ఉంది. కుక్క భౌ అంటుంది, మేక మావు అంటుంది, అది శబ్దము, అని అక్షరము కాదు. అక్షరము ఒక దేవుడికే ఉంది, అయితే మనుష్యకే ఉంది. అందుకని నరనారాయణులు బాగా దగ్గర వాళ్ళు అంటారు. అలా అమ్మ నువ్వు వ్యక్తిని పుట్టించావు కదా, జ్ఞానం ఇస్తా అంటున్నావు కదా, అయితే నువ్వు ఎలా వచ్చావు ఒక్కసారి చెప్పమని చెప్తే అప్పుడు స్వతహాగా అమ్మే చెప్తుందట. అది కృష్ణ పరమాత్మ గోలోకంలో కూర్చుండి అందరూ ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డారట. నిలబడి, అయ్యా కృష్ణ పరమాత్మ, మా అందరికీ మాటలు వస్తాయి, భూలోకం వెళ్ళిన తర్వాత అందరికీ మాటలు వస్తాయి, భూలోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ మాటలు వస్తాయి, కానీ ఆ మాటలు అర్థం కావడం కోసం చూడండి, చిన్న పిల్లవాడు పుట్టంగానే ట్యా 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 అంటాడు, ఇంకా కొంచెం తర్వాత తా 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 అంటాడు. ఆ తాత తాత అంటున్నప్పుడు తాత వచ్చేమంటాడు, నన్ను తాత అని పిలుస్తున్నాడు అంటాడు. ఇంకో అమ్మాయి చూసి కాదు కాదు అత్త అత్త అంటున్నాడు అంటాడు. ఇంకో తన్ 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 అంటే ఆ శబ్దానికి విడుపు అర్థాలు వీళ్ళే తీసుకుంటారు. అవునా? ఎవరికి ఏమనిపించిందో ఆ అర్థం తీసుకుంటారు. శబ్దం వచ్చింది, శబ్దానికి అక్షరం వచ్చిందా? రాలేదు. తాత తాత అంటున్నాడు, తాత ఏమనుకుంటాడు, నన్నే పిలుస్తున్నాడేమో అంటాడు. మామా మామ అంటాడు, మామ అనుకుంటే నన్ను పిలుస్తాడు. అంటే మీకు తృప్తి పడ్డం కోసం శబ్దం వచ్చింది, కానీ అక్షర జ్ఞానం రాలేదు, కాబట్టి జ్ఞానం రావాలి. అలా అమ్మ గోలోకంలో ఉన్నావు కదా, ఇక్కడ కృష్ణ పరమాత్మ గోలోకంలో మనం అందరం ఉన్నాం కదా, ఒకవేళ ఇలా మాట్లాడిన మాట శబ్ద రూపంలో ఉండిపోతే అక్షర రూపం దాల్చడానికి ఏదైనా శక్తి కావాలి అంటే అప్పుడు ఆయన మనసుతో కృష్ణ పరమాత్మ ఒక్కసారి అనుకుంటే, అవును దీనికి ఎవరైనా అధిదేవత ఉండాలి అని మనసుతో ఆలోచిస్తే సరస్వతి మాత బయటకు వచ్చింది ఆయన శరీరం నుంచి. అందుకనే శరీరం నుంచి ఎలా బయటకు వచ్చింది, చెవుల్లోంచి ఎలా బయటకు వచ్చింది, అలా మనము భాగవతాన్ని, రామాయణాన్ని, దేవత యొక్క ప్రవచనాన్ని వింటున్నప్పుడు మంచి సాత్వికమైన భావంతో వినాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. చెవులోంచి ఎలా వచ్చిందంటే జాహ్నవ మహర్షి మొత్తం గంగని తీసాడు కాబట్టి మళ్ళీ చెవులోంచి వేస్తే అది జాహ్నవి అయింది కదా. గంగని మొత్తం తాగేశాడు కోపంగా ఆయన. గంగని తాగేస్తే, జన్ను మహర్షి తాగేస్తే తాగేసిన నీళ్లు మళ్ళీ నోట్లోంచి రాకూడదు కాబట్టి చెవుల్లోంచి వదిలిపెట్టేస్తే అది జాహ్నవి అయింది. మనం ఇప్పుడు కూడా జాహ్నవి అని పిలుస్తాం. జాహ్నవి తటే అంటే గంగ. అలా ఎక్కడి నుంచి ఏమైనా రావచ్చు, మీకు అనిపిస్తుందా లేదా అన్న విషయమే గొప్ప విషయం. కాబట్టి ఎలాగైనా అలా మనసులోంచి పుట్టుకొచ్చింది. అందుకనే మురాసురుడు విష్ణువు యొక్క అవతారంలోంచి విష్ణువు పడుకొని ఉంటే ఏకాదశి రోజు ఒక తల్లి బయటకు వచ్చి ఆ మురాసురుని చంపేసింది. అంటే ఆయన ఒకసారి మనసులో అనుకున్నాడు, ఈ రాక్షసుని చంపడానికి ఎవరో కావాలి అంటే విష్ణు యొక్క శరీరంలోంచి ఒక తల్లి బయటకు వచ్చి ఆ మురాసుని చంపేసిన తర్వాత విష్ణువు లేచి, ఎవరమ్మా నువ్వు అంటే అహం ఏక దాసి అని చెప్తాడు. అంటే నేను ఒక దాసిని అని చెప్తాడు. అందుకనే అహం ఏక దాసియే అది మెల్లమెల్లగా ఏకాదశిగా మారిపోయింది. వీళ్ళు ఏకాదశి చాలామంది చేస్తారు. ఎందుకు ఎలా చేస్తారు అంటే ఇలా చేస్తారు. అంటే విష్ణు యొక్క సంకల్పంతో పుట్టాడు కాబట్టి అహం ఏకదాసి, నేను ఒక దాసిని, నేను ఒక దాసిని, ఒక దాసిని, ఒక దాసిని అని పోయి అది ఏకాదశిగా ఏకదాసి ఏకదాసి ఏకాదశిగా మారిపోయింది. అలా కృష్ణ పరమాత్ముడు అనుకోగానే లోపల నుంచి ఒక స్వరూపం బయటకు వచ్చింది. అదే సరస్వతి మాత. గుర్తుపెట్టుకోండి, సరస్వతి మాత శరీరం అంతా కూడా పుట్టినప్పుడు మొత్తం అంతా కూడా నీలి ఆకాశంలో ఉంది. కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడు? నీలంగా ఉంటాడు. అలాగే అమ్మ కూడా వచ్చిందట. అమ్మ వస్తే ఆ అమ్మని చూసి అందరు కూడా ఆశ్చర్యపోతున్నారట. అంటే అమ్మ యొక్క కదలిక, అమ్మ యొక్క వ్యవహారము, అమ్మ కనబడ్డం. మనం చూడండి, చిన్నపిల్లవాడి దగ్గరికి పోగానే చిన్నపిల్లవాడు ఒకవేళ
రామరామనో అమ్మవారి శబ్దమో ఒక శ్లోకము చదివితే దానికి బాగా దగ్గర తీసుకొని ఏరా నాన్న ఏ ఊరు ఎక్కడ ఉంటావు అని అడుగుతాం. ఒకవేళ చింపిరి జుత్తు వేసుకొని ముక్కులోంచి కళ్ళలోంచి ఏదో చీమిడి వస్తుంటే పట్టుకుంటామా పిల్లవాడిని? అసలు అడుగుతామా? మాట్లాడతామా? ఎందుకు? సౌందర్యానికి ఆధిపత్యం. మన కళ్ళు ఎప్పుడు కూడా సౌందర్యాన్ని చూస్తాయి, జ్ఞానాన్ని మన మెదడు చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన మెదడు చూసేది జ్ఞానము, మన కళ్ళు చూసేది సౌందర్యం. కాబట్టి అమ్మవారు ఎంతో అందంగా ఉంది అంటామా? అమ్మవారు ఎంతో బాగా నాకు ఇచ్చింది ఎప్పుడు చెప్తాం మనం? మనకు వచ్చినప్పుడు మనం చెప్తాం. కానీ అప్పటికంటే ముందు అమ్మవారు ఎంత అందంగా ఉందండి, అసలు అమ్మవారికి అలంకరణ చేశారండి శుక్రవారం రోజు, ఆహా పూల అలంకరణ ఎంత బాగుంది అంటాం. విష్ణుమూర్తిని చూస్తే ఆ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఎంత అందంగా చేసి. అసలు శివుడికి అలంకారం అవసరం లేదు, కానీ అభిషేకం చేసిన తర్వాత చిన్నగా బొట్టు పెట్టి భస్మం పెట్టేస్తే ఎంత అందంగా శివుడు అంటే అందం చూసేది కళ్ళు, జ్ఞానం చూసేది మనస్సు. కాబట్టి ఆమె అలా ఉంటే ఆమె అందం చూసి అమ్మాయి ఎంత అందంగా ఉన్నావు తల్లి, ఏం చేస్తావమ్మా, ఎందుకు పుట్టావమ్మా అని చెప్తే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈమె జ్ఞానానికి అధిపతి, జ్ఞాన సరస్వతి అని చెప్పాడు. కాబట్టి అయ్యా క్షమించండి. చూడండి, మాట్లాడే వాళ్ళు మాట్లాడేటప్పుడు గౌరవంగా ఇచ్చి మాట్లాడే విధానం వేరు, వినయంగా మాట్లాడే విధానం. వినయం విద్యతో కూడుకున్న విషయం. కాబట్టి విద్య వినయం రెండు ఉంటేనే జ్ఞానం, లేకపోతే జ్ఞానం కాదు, అది అజ్ఞానమే. అజ్ఞానాది స్మృతే భ్రాంత్య యన్నూనమధికంకృతం తత్సర్వం క్షమతాం దేవ ప్రసీద పరమేశ్వరి. ఆ పరమేశ్వరి మీదనే వదిలిపెట్టాలి. అజ్ఞానంతో నాతో ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమ్మా అని చెప్పాలి. నేను జ్ఞానంతో ఏ తప్పు చేయకూడదు. ఎవ్వరికి కూడా జ్ఞానంతో తప్పు చేసే అధికారం లేదు. నేను కావాలని తప్పు చేస్తానంటే నన్ను కొట్టేస్తారు. కానీ అజ్ఞానం తప్పు చేస్తే మాట అజ్ఞానాది స్మృతే భ్రాంత్య యన్నూనమధికంకృతం, తల్లి నన్ను క్షమించు అని చెప్పవచ్చు. ఎప్పుడది అజ్ఞానంతో అయింది కాబట్టి. అలా నువ్వు జ్ఞానంగా ఉన్నా అంటున్నావమ్మా, కానీ నీ శరీరము జ్ఞానానికి చిహ్నం కాదు. అక్కడ నీలి ఆకాశం రంగులో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మ కదులుతూ ఉంటే ఆ కదికల్లోంచి అందరూ అనుకుంటున్నారు, అమ్మ నువ్వు జ్ఞానం అంటున్నావు, కృష్ణ పరమాత్మ జ్ఞానం అంటున్నాడు, కానీ జ్ఞానానికి చిహ్నం తెలుపు కదమ్మా అంటే భక్తుల కోరిక, అక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక మేరకు. చూడండి, అందుకనే మనం కోరుకునే కోరిక ఒకవేళ అందరూ కలిసి కోరుకుంటే అది వరంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే సామూహిక పూజలు, సామూహిక జపాలు, సామూహిక నామస్మరణలు ఉన్నాయి. ఒక్కొక్కరు చేసుకుంటే అనుష్ఠానం అవుతుంది, కానీ అందరం కలిసి చేస్తే అమ్మవారి కృప చూపించాల్సింది. ఇక్కడ ఒక చిన్న విషయం మనకు కావాలి. గుళ్ళో ఇక్కడ గల్లపెట్టి అక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాలి. మనం ఏం చేస్తాం, అందరం కలిసి పెద్ద స్థానాన్ని కలిసి సార్ అక్కడ ఉండకూడదు, మాకు ఇబ్బంది అవుతుందంటే అక్కడ పెట్టేస్తారు. నేను ఒక్కడి పెట్టి చెప్తారు, వింటాడు ఆయన? వింటారా? అందరం కలిసి చేస్తే పని, దాన్నే స్వకార్య సరస్వతి అన్నారు. అందుకనే సరస్వతీ మాత ఆలయంలో కానీ ఏ ఆలయంలో కానీ అందరం కలిసి ఒక విషయం చెప్పుకోవాలి. రామనామ జపాన్ని సరస్వతి మాత జపం చేసుకోవాలి. అలా అందరూ కూడా ఈ ఆకారం ఇలా ఉండకూడదమ్మా, తెలుపుగా ఉండాలి అంటే కృష్ణ పరమాత్మ కృప వల్ల ఆమె శరీరం అంతా కూడా తెల్లగా మారిపోయింది. కాబట్టి శుద్ధాం బ్రహ్మ విచార సార పరమాం ఆధ్యాం జగద్వ్యాపిని, జగత్తులో వ్యాపించు తల్లి, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇంకా ఒకవేళ జ్ఞానం అనేది నీకు చాలా జ్ఞానం ఉంది, నీకు లెక్కలు బాగా వస్తాయి, నీకు వస్తే ఏం లాభం? పిల్లలకు చెప్తే ఉపయోగం. నీకు లెక్కలు బాగా వస్తాయి, ఏమిటి ఉపయోగం? పిల్లలకి ఉచితంగా చెప్తే ఇంకా లాభం. నువ్వు డబ్బులు తీసుకొని చెప్తే వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, కానీ ఒకవేళ డబ్బులు లేకుండా నువ్వు చెప్పిన సర్వవ్యాపిని, నువ్వు సర్వం దగ్గర అందరి దగ్గరికి వెళ్ళమ్మని చెప్తే అప్పుడే సరస్వతి అక్కడి నుంచి బయలుదేరి అందరికి కూడా జ్ఞానము, మేధాశక్తి, నీకు ఏమైనా బుద్ధి ఉందా అంటారు. ఏమంటారు? ఇక్కడ చేయబెట్టి నీకు ఏమైనా బుద్ధి ఉందా అంటారు. అంటే ఇక్కడ మేధాశక్తి ఉంటుంది కాబట్టి ఆ మేధాశక్తిని పెంపొందడం కోసం అమ్మవారు అందరి యొక్క మనసుల్లో, హృదయాల్లో వెళ్ళిపోయింది సరస్వతి మాత. కాబట్టి ఆ సరస్వతి మాతని మనం గొప్పగా ఆలోచన. అందుకనే సరస్వతి మాతకి అభిషేకం చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, తేనెతో అభిషేకం చేస్తారు. అమ్మవారికి కావాల్సింది మంచి తేనె, మంచి పటిక బెల్లం, మంచి కర్పూరము. అమ్మవారికి ఇవన్నీ కావాలట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి కావాలి. ఇక్కడికి తేనె వేస్తే అమ్మ ఎంతో కృప చూపిస్తుంది. ఎందుకంటే సునాయాసంగా శరీరములకి వెళ్ళిపోయి నష్టం కలిగించకుండా ఉండేటువంటి విషయం ఒక్కటే ఒకటి, అది జ్ఞానము. రెండవది తేనె. గుర్తుపెట్టుకోండి, శరీరంలో ఎక్కువగా పొద్దునపడి తేనె వేసుకుంటే శరీరంలో ఏ సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయి. కాబట్టి ఉదయం లేవగానే చాలామంది తేనె తాగండి, తేనె తాగండి కాదు. తేనెను తాగకూడదు, తేనెను తినకూడదు, తేనెను ఇలా చేసుకోవాలి. దీన్ని జిహ్వాచాటకము అంటారు. అంటే నాకాలి, ఉర్దూ భాషలోనే కదా. ఇక్కడ పెట్టుకొని తీసుకుంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి,
ఇదంతా కూడా పరాశక్తి ఆధీనము. మీ చేతులు, మీ కాళ్ళు, మీ విషయము, మీ ముఖము, మీ ముక్కు ఏది కూడా మీది కాదు, అంత పరమాత్ముడిది. పరమాత్ముడు ఒక్కసారి తయారు చేశాడా, అలా తయారు చేయాలి అంతే. ఇక్కడే తల ఉండాలి, ఇక్కడే ముక్కు ఉండాలి, ఇక్కడే కళ్ళు ఉండాలి. మా తాత ముత్తాతకు ఇక్కడే ఉంది, నా మునిమనవుడికి ఇక్కడే ఉంటుంది ముక్కు. ముక్కు మారుతుందా? కానీ చూడండి, మనం బండ్లు తయారు చేస్తాం, కార్లు తయారు చేస్తాం, కానీ అది రోజుకో విషయం మారుతూ ఉంటుంది, సంవత్సరంకో విషయం మారుతూ ఉంటుంది. ఏమంటారు? అప్డేట్ అయ్యాం. పరమాత్ముడు ఒక్కసారి నిర్ణయించాడా, అదే అప్డేట్. దాని తర్వాత ఏముండదు ఇంకా. ఒకవేళ ఇక్కడ పెట్టే ముక్కు ఇక్కడ పెడితే బాగుంటుందా? అసలు బాగుంటుందా? అప్డేట్ అని చేస్తే బాగుంటుంది. కానీ సరస్వతీమాత గుణం ఎలాంటిదంటే, ఆమె ఒక్కసారి నిర్ణయం తీసుకుందా, ఈయనకు జ్ఞానం ఇవ్వాలి, మేధ అంటే మేధ. అందుకనే శరీరంలో సరస్వతి వస్తే ఎంతో గొప్పవాళ్ళమవుతాం. అలా సరస్వతి పాదం మీద వేసిన తేనె కడుపులోకి పోతే మనం ఎంతో శక్తివంతం అవుతాం. కాబట్టి తేనె పొద్దున పిల్లవాళ్ళకి బాగా పట్టించాలి. దీనివల్ల సరస్వతి కృప ఉంటుంది. అందుకనే బుద్ధి ఉందా అంటారు. ఏమంటారు? బుద్ధి ఉందా అంటే ఎక్కడ రావాలి? మేధాశక్తిలో రావాలి. ఈ చేతిలో పెట్టుకోవాలి. ఇది పరాశక్తి యొక్క ఆంతరం. దీనికి అథర్థాయాం దేవ అన్నారు. దీనికి అన్ని పేర్లు పెట్టుకున్నారు ఊరికినే. దీనికి అనామిక అన్నారు, దీనికి మధ్యమ అన్నారు, దీనికి తర్జని అన్నారు, దీనికి కనిష్ఠిక అన్నారు, దీనికి జ్యేష్ఠ అన్నారు. ఇలా వాటి పేర్లను బట్టి మధ్య భాగంలో ఒకవేళ పెట్టుకుంటే, ఇక్కడ తేనె పెట్టుకుని తీసుకుంటే అమ్మవారు చూపించి అది ఎంతో కృప చూపిస్తుందట. కాబట్టి తేనెని తీసుకునే విధానం కూడా చెప్పారు. అలా చెప్తేనే కృప చూపిస్తారు. ఆ కృపని ఎప్పుడు కూడా అమ్మవారు అలా 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 తీసుకుంటారు. ఒకటేసారి విద్య వచ్చేస్తుందా? ఉదయం పుస్తకం పట్టుకున్నాం, సాయంత్రం విద్య వచ్చేస్తుందా? రాదు. ఒకటేసారి మనం ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాం, రేపు సాయంత్రం డబ్బులు వచ్చేస్తాయా? రావు. అకస్మాత్తుగా వచ్చేది శాశ్వతంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, అకస్మాత్తుగా ఏదొచ్చినా శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి తనకు తాను మెల్లగా రావాలి. ఎలా మెల్లగా రావాలి అంటే, దాని మీదనే పటుత్వము, దాని మీదనే శ్రద్ధ, దాని మీదనే గుణం ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఇప్పుడు పొద్దున పుస్తకం చదువుకోవడం, సాయంత్రం వ్యాపారం చేసుకోవడం అంటే రెండు కూడా కింద ఉంటాయి. ఏది కూడా ఖ్యాతికి రాదు. ఖ్యాతికి రావాలి అంటే ఒకదాన్ని గట్టిగా పట్టుకోవాలి. విద్యను పట్టుకుంటే, పరమాత్మ కృప చూపిస్తే, ఆ పరమేశ్వరు కృప చూపిస్తే ఎప్పటికైనా అది కృప వల్ల, జ్ఞానం వల్ల ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు అనుకోండి, పిల్లవాడు 1 గంటకి ఇంట్లోకి రాలేదు, 4 గంటలకు ఇంటికి రావాలి పిల్లవాడు స్కూల్ నుంచి. పిల్లవాడు 4 గంటలకు ఇంట్లోకి రాలేదు. రాకుండా ఉంటే నీ మనసు పనిచేస్తుందా? నీ బుద్ధి పనిచేస్తుందా? నీ జ్ఞానం పనిచేస్తుందా? నీ డబ్బు పనిచేస్తుందా? అసలు ఏమైనా పనిచేస్తుందా? నీకు ఏ విషయాలు పనిచేయవు. అప్పుడు పక్కనున్నవాడు ఒకరు చెప్తాడయ్యా, తాళం వేసేసి పోవమ్మా, నీకు పిల్లవాడు అక్కడే ఉన్నాడు, భయపడకు అని చెప్తే శక్తి వస్తుంది కదా. ఏం శక్తి వస్తుంది? నా పిల్లవాడు జాగ్రత్తగానే ఉన్నాడు, సరిపోయింది. అప్పుడు ఆమె ఎన్ని డబ్బులు ఉన్నాయి, గొల్లెం వేశాను లేదా, చెప్పులు వేసుకున్నా లేదా అని చూడదు. నా పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడుకుని. అదే సరస్వతి. నీకు ఎప్పుడైతే సమస్య ఉంటుందో సమస్యల్లో పరిష్కారం చెప్పేదే సరస్వతి. గుర్తుపెట్టుకోండి. అందుకనే సరస్వతి నమస్తుభ్యం. నేను మళ్ళీ చెప్తున్నా అంటే, సరస్వతిని నమః అంటే నాకు రావాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అలా నిశ్చలంగా కూర్చొని అమ్మవారి కోరిక కోరుతూ ఉండాలి. ఏమని కోరుతూ ఉండాలట? చూడండి, నువ్వు ఎలా తెల్లగా ఉన్నావో అలాంటి తెల్లటి గుణం నాకు రావాలి. తెల్లటి గుణం అంటే ఎలా? స్వచ్ఛమైన గుణము. ఆ గుణం వస్తే ఇంకా నీకు దోషం రాదు. ఒకవేళ చూడండి, డబ్బున్న వాడికి చాలాసార్లు భయపడే అవకాశం ఉంది. చాలా ఇంట్లో డబ్బు ఉందనుకోండి, ఏం చేస్తాడైనా ఎప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ భయపడుతూనే ఉంటాడు. ఎలా భయపడతా అంటే, ఎవరు వస్తారో, ఎవరు దొంగలిస్తారో అని భయం ఉంటుంది. కానీ జ్ఞానం ఉన్న వాడికి ఈ భయం ఎప్పుడు ఉండదు. ఎందుకంటే జ్ఞానాన్ని దొంగలించేవాడు ఎవరూ లేరు. కాబట్టి జ్ఞానము మీ ఆధీనము, డబ్బు దొంగల ఆధీనము కదా. కాబట్టి డబ్బులు దాచుకోవడం కోసం కూడా జ్ఞానము కావాలి. ఎలా పెట్టాలి చూడండి. 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలి? బీరువాలో పెట్టుకోవాలా, బ్యాంకులో పెట్టుకోవాలా, బంగారం కొనుక్కోవాలా, FD చేసుకోవాలా? ఇదంతా కూడా జ్ఞానమే కదా. ఈ జ్ఞానంలోంచి కూడా ఇవాళ నిజామాబాద్లో ఒక బ్యాంకులోంచి 5 కోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటి విషయం
ఇవ్వాల బ్యాంక్. చూడండి ఏం చేస్తాం మనం, ఒకవేళ ఏ బ్యాంకులో వేసుకోవాలి అన్న విషయం కూడా ఒకవేళ తెలుసుకోకుండా ఉంటే అజ్ఞానమే అవుతుంది. అందుకనే అజ్ఞానాది స్మృతే భ్రాంత్య యన్నూనమధికంకృతం తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి ప్రసీద పరమేశ్వరి ప్రసీద పరమేశ్వరి. అమ్మవారిని కోరు, అమ్మ నాకు అజ్ఞానం నుంచి జ్ఞానం వరకు తీసుకెళ్ళి తల్లి, నాకేం కావాలి, జ్ఞానం కావాలి. అందుకనే రేపు గురు పూర్ణిమ ఉంది. గురువు అంటేనే విషయం ఇక్కడ ఏమంటే, గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే ప్రాల ద్రోలునది. నీలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని గురువు గారు పంపించేస్తారు. ఎక్కడికి, ఎక్కడి దాకా అయితే నువ్వు వెళ్తావో, నీ గుణము నీ బుద్ధి వెళ్తుందో అక్కడి దాకా పంపించేస్తారు. కాబట్టి ఆయనకి మనం ఒకవేళ గురువుకి ఆధీనం అయితే గురువు విద్యకు ఆధీనం అవుతాడు. అందుకనే గురువుని దండం పెట్టమని చెప్పింది సరస్వతి మాత. అనుష్ఠానం కావాలి అంటే మనకి ఎవరు చెప్పాలి, గురువు గారు చెప్పాలి. బాసరికి వెళ్ళరా, అధ్యాయం చేయరా, పుస్తకం పట్టుకోరా, చదువుకోరా అని చెప్పాలి. ఎవరు చెప్పాలి, గురువు చెప్పాలి. ఎవరు గొప్పవాళ్ళు ఇప్పుడు, గురువు. ఎందుకు, ఆ యొక్క అడ్రస్ చెప్పాడు కాబట్టి. ఎక్కడికి వెళ్ళాలట, అమ్మవారి దగ్గర. ఎవరు చెప్పాలి, గురువు చెప్పాలి. కాబట్టి గురువు బ్రహ్మ నా గురువురధికం నా గురువురధికం నా గురువురధికం అన్నారు. గురువు కంటే గొప్పవాడు ఎవరు కాదు. అలా ఆ గురువు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మంత్రం యొక్క శక్తి, ఆ శక్తే సరస్వతి. కాబట్టి సరస్వతి మాత ఒకవేళ కృప చూపిస్తే మనకు ఏ విషయము దోషం ఉండదు. అందుకనే శుంభ నిశుంభ దైత్యధరణి అన్నారు అమ్మవారు. చూడండి, ఆమె శక్తి శుంభ నిశుంభ దైత్యధరణి అన్నారు. ఆమె ఇద్దరు రాక్షసులను చంపింది, శుంభ నిశుంభ. కాబట్టి అమ్మవారు సాత్వికమే ఉండి జ్ఞాని అయి ఉండి కూడా ఒకవేళ యుద్ధం చేసి రాక్షసుని చంపితే ఈమెకి దుర్గకి ఉన్న తేడా ఏమిటి మరి? దుర్గామాత అలాగే చంపింది, సరస్వతీమాత అలాగే చంపింది, కాళీమాత అలాగే చంపింది అంటే కుదురుతుందా? కుదరదు కదా. ఈమె మనం ఏమన్నాం, సాత్విక రూపిణి అన్నాం. సాత్విక రూపిణి అంటే సత్వమైనటువంటి గుణం ఉన్నట్టు. సత్వమైన గుణం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా యుద్ధం చేస్తారా? చేయరు. ఏం చేస్తారు, శాంతింపజేస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని చంపేస్తారు. అందుకనే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపశ్యోతినమోస్తుతే. ఏమంటారు, శత్రుబుద్ధి వినాశాయ, శత్రువుల యొక్క బుద్ధిని వినాశం చేయడం కోసం దీపం పెట్టుకున్నారు. కానీ